ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? మన ఢిల్లీ వెళ్ళారు. దేనికోసం? మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ జరగాలంటే ఎవరుండాలా? రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఉండాలి కదా. మరి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు లేరు కదా, అమెరికాలో ఉన్నారు కదా. అమెరికా నుంచి వచ్చినారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి గారు కలవలేదు. మరి మంత్రివర్గన విస్తరణ ఎందుకు అయి ఉంటుంది? అది మంత్రివర్గన విస్తరణ కోసం అయితే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు. దేనికోసం వెళ్ళారు శ్రావ్య? మరి అంటే రాష్ట్రంలో హైడ్రా అనేది చాలా మంచి నిర్ణయం, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. కానీ హైడ్రా కేవలం సామాన్యులపైనే చూపిస్తూ ఉంది దాని ప్రతాపం. ఎక్కడైతే డబ్బున్నోళ్ళు ఉన్నారు, ఆల్ పార్టీస్, నేను ఒక పార్టీ రెండు పార్టీ అని చెప్పట్లే. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీలోనే పట్నం మహేందర్ రెడ్డి గారికి అందరికీ తెలుసు, పట్నం మహేందర్ రెడ్డి గారిది ఎఫ్టీఎల్లోనే ఉందని. అట్లాగే పొంగులేటిది ఎఫ్టీఎల్లోనే ఉంది. అండ్ అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పవర్స్ కొంతమంది కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. అంటే హైడ్రా కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించబోతోంది. సో గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో ఆయా బాధ్యతలు కలెక్టర్లకు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొన్న కరీంనగర్లో ఎక్కడో కూడా ఈ ఎఫ్టీఎల్ సర్వే అనేది చేపట్టడం జరిగింది. అట్లాగే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసంలో కూడా రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు మనం చూపించడం జరిగింది ఓకే టీవీ ఎక్స్క్లూజివ్. అట్లాగే ఇక బీఆర్ఎస్ నుంచి విషయానికి వస్తే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ గారు ఆయనది కాదంటారు. మరి ఆయనది కాకపోతే ఎవరిది? సత్యం రామలింగరాజు కొడుకు తేజారాజ్దన్న అయి ఉండాలి. ఓకే, కానీ హైకోర్టులో మాత్రం నాదే అన్నట్టు ఈయన పిల్లేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 2, మరి ఇక్కడ ఏదైతే నాలాని కబ్జా పెట్టి, నాలా బయట ఏదైతే నాలా ఉందో ఆ నాలాని ధ్వంసం చేసి, ఆ నాలాని మూసేసి దానిపైన గేట్ ప్రహారీ గోడ మొత్తం కట్టడం జరిగింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి నాలా లేకపోవడం వల్ల పక్కన ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వర్షం పడినప్పుడో లేకపోతే నీళ్లు మొత్తం కూడా అక్కడనే పేరుకపోయి ఆడనే నీళ్ళన్నీ కూడా నిండిపోతా ఉన్నాయి. ఎంత మట్టి తీసి పోసినా మళ్ళీ అదే పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా 4 నెలల క్రితమే ఓకే టీవీ చూపించింది కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పరిస్థితి ఎట్లా ఉందనేది. అండ్ అలాగే సో ఇలా ప్రతి ఒక్కరిది కూడా చూపించుకుంటూ వెళ్తున్నాం, ప్రశ్నిస్తూ వెళ్తూ ఉన్నాము. అలాగే వివేక్ వెంకటస్వామిది కూడా మరి ఎక్కడుందో కూడా అందరికి కూడా తెలుసు, హిమాయన్ సాగర్ దగ్గర. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాళ్ళ ఉన్నాయి. సరే, జయబరి ఉంది, మై హోమ్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏవైతే ఈ కాలకృత్యాలు, డ్రైనేజ్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మై హోమ్ అవతార్ నుండి, లెజెండ్ విల్లాస్ నుండి, అక్కడ ఉన్నటువంటి కొత్తగా కట్టినటువంటి రాజపుష్ప నుండి మొత్తం నార్సింగ్ చెరువులోకి దూసుకొచ్చేస్తుంది. అంటే చెరువులోకి కలిసిపోయి చెరువు కలుషితం అయిపోయింది. ఒకప్పుడు అదే చెరువులో నుండి అక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి రైతులు, గ్రామ పంచాయతీ కాబట్టి నార్సింగ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పుష్కలంగా నీళ్ళు అందేవి పొలాలకి. ఇప్పుడేమో పుష్కలంగా డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా చెరువులో కలుషితమైంది. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా, చెరువులని కలుషితమైనవి, కేవలం డ్రైనేజ్ నీళ్ళని మొత్తం కూడా ఈ పెద్ద పెద్దోళ్ళు ఇంట్లోకి వెళ్ళి వచ్చి మొత్తం చెరువులో కలుస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లే అని నేను అడుగుతున్నా. మై హోమ్ అవతార్ ఎక్స్క్లూజివ్గా మేము పోయినాం, నార్సింగ్ పోయినాం, ఆ చెరువు అంతా చూపించినాం. వాసవి కడతా ఉన్నాడు, కులగొట్టిండు, దేవాలయం కూడా ఆడ అమ్మవారి విగ్రహం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ బీజేపీ వాళ్ళు చప్పుడు చేయరు, ఎవరు మాట్లాడరు. అమ్మవారి విగ్రహం కూడా ఎత్తుకపోయారు వాళ్ళు అడ్డుకుందని చెప్పి. చెరువు పక్కన కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది, ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ దేవత ఉంటుంది. అట్లాంటిది నార్సింగ్ అనే గ్రామ పంచాయతీకి గ్రామ దేవత కట్టమైసమ్మ అమ్మవారు. ఆ కట్టమైసమ్మ అమ్మవారు అడ్డుకుందని చెప్పి కట్టమైసమ్మ విగ్రహాన్ని తీసేసారు. మొన్న అందరు గొడవకు పోతే సీక్రెట్గా మేము కట్టిస్తాం, టెంపుల్ అంతా మేమే కట్టిస్తాం, దయచేసి లైట్ తీసుకోండి అని వాసవాడు మాట్లాడిండు. సో మరి వాళ్ళకి ఎందుకు ఈ సిస్టమ్ లేదు? సామాన్యులకేమో నోటీసులు ఇయర్, ఏమియర్, కులగొడతారు, అట్లీస్ట్ వాళ్ళకి వేరే సౌర్స్ చూపారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యరు. వీళ్ళేమో కోట్లకెళ్ళి స్టే తెచ్చుకుంటారు. ఆల్రెడీ నేను విషయాలు మాట్లాడినాం. అయితే వెనక పొంటి 2500 కోట్లు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా సంపాదించుకున్నారు అనేది ఒక టాక్. మరి డబ్బులన్నీ తీసుకపోయి ఏం చేస్తారు? ఎవరి కోసం అంటే రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయాల కోసం అని కూడా నేను చెప్పా. సగం 50% రేవంత్ రెడ్డి గారికి, 50% ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకి. దేనికోసం? ఎక్కడైతే మిగతా ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే కర్ణాటక,
తెలంగాణ ఇంకొక ఏదో రాష్ట్రంలో 3 రాష్ట్రంలో ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్స్కి మిగిలిన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి అక్కడ కూడా. సో వాటికి డబ్బులు కావాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఇవ్వాలి. సో అందుకని ఇప్పుడు ఏంది పాయింట్ ఏంటంటే, సో ఈ సబ్జెక్ట్ మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంత్రివర్గ విస్తరణ లేదు, విస్తరాకు లేదు. ఢిల్లీ పోయినరు, ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ రాహుల్ గాంధీ గారు లేరు, ఆ విషయం తెలుసు. మరి ఎందుకు పోయారు, ఎందుకు వెళ్ళారు? ఇక్కడ నుంచి డబ్బులన్నీ కూడా అక్కడికి పంపించడం. పాయింట్ నెంబర్ 1, బీఆర్ఎస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని స్పీకర్ గారికి చెప్పింది, ఎవరెవరు మీద అయితే కోర్టులో కేసులు వేసిండ్రో వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ రాబోతుంది అన్న ఒక టాక్. మరి ఎలక్షన్ రావద్దు అంటే ఏం చేయాలి? ఎలక్షన్ రావద్దంటే ఏం చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ రావద్దు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అయిపోవాలి. అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది అట్లీస్ట్ 15 మంది ఎమ్మెల్యేలని వీళ్ళు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు తీసేసుకోవాలి. మరి వాళ్ళు ఉట్టిగా వస్తారా? ఉట్టిగా రారు. అయితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలి. ఆ 15 మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాలంటే ఎలక్షన్ కావద్దు అంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఇది ఒక్కటే. మిగిలిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మొత్తం కూడా 15 మంది, మినిమం 15 మంది ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కాంగ్రెస్లో కలవాలి. సో కాంగ్రెస్లో కలవాలంటే ఉట్టిగానే ఎవరు రారు కదా. ఎందుకు రావాలని కాంగ్రెస్ అధికార పార్టీకి అంటారు కొంతమంది. అయితే పదవిస్తే వస్తామంటారు, లేదా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, లేదా 50 కోట్ల నుండి 100 కోట్ల రూపాయలు మేము ఇస్తాం మీరు రండి అంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాపం మరి ఆయన అన్ని తెలంగాణలో ఉన్నటువంటివన్నీ కూడా సంపాదించి ఢిల్లీ పెద్దలకు పంపిస్తున్నాడు, ఆడ ఎలక్షన్కి పంపిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈయనే రేవంత్ రెడ్డి గారు సొంత పైసలకు వెళ్ళి ఎట్లా మీకు పంపించాలి? మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా కొనాలంటే మళ్ళీ నేనే జేబులోకి వెళ్ళి పెట్టాలనా? కొంచెం తగ్గించండి అమౌంట్, లేదా ఏఐసిసి మీరే వాళ్ళకి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీరే ఒక ఎమ్మెల్యే 15 మందికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి హామీలు ఇచ్చేసి పార్టీలకి పిలవండి. నేను ఇంకా పైసలు మీకు పంపించాలి, ఇవన్నీ చేయాలి, పంపించాలి. మళ్ళీ నాకున్న 50%లో కూడా మళ్ళీ నేను ఇదే చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ ఇదే నేను నేనే కొనుగోలు చేయాలి, మళ్ళీ నా పైసలకి వెళ్ళి ఇవ్వాలంటే నాకు ఇబ్బంది. సో వీటన్నిటి గురించి మీరు ఆలోచించండి అని సీక్రెట్గా మాట్లాడడానికి పైకి మంత్రివర్గ విస్తరణే. కానీ అక్కడ మంత్రివర్గ విస్తరణ అంటే రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేకుండా ఒక మంత్రిని ఎట్లా పెడతారు, మీటింగ్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? ఇక్కడే మీరు ఆలోచించాల్సినటువంటి అంశం ఉన్నది. సో అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అయిపోవాలి అంటే బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే ఉందో ఆ 15 మంది కాంగ్రెస్లోకి వచ్చేస్తే తప్ప బైపోల్ ఎలక్షన్ రాదు, హైకోర్టు తీర్పు కూడా చెల్లదు. సో ఒకేసారి విలీనం అయిపోతారు కాబట్టి. కాకపోతే ఏముంది, వీళ్ళందరూ ఎవరెవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పోయినారో మళ్ళీ ఆ ప్లేసెస్లో ఎలక్షన్ వస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఎవరెవరు వ్యతిరేకత చేస్తున్నారు, ఎవరెవరు ఏమేం చెప్తున్నారు, ఉన్నట్టు ఓడు మాట్లాడుతున్నాడు, ఎవరి వల్ల కాంగ్రెస్ అధికారం డ్యామేజ్ అవుతుంది. సో ప్రతి ఒక్క మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి ఒక్కరి మీద నిఘా అనేది ఉంటుంది. సో ఈ నిఘా రోజు పొద్దున రేవంత్ రెడ్డికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రికి అయినా సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారు అనేది ఒకటి ఇస్తారు. సో అట్లాంటప్పుడు పబ్లిక్ పల్స్ ఏందో కూడా వాళ్ళు ఇస్తారు. సో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ బైపోల్ ఎలక్షన్స్ ఒకవేళ అయితే గనక ఓట్లు పడవు, అయితే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది, లేదా బీఆర్ఎస్ కొద్ది గొప్ప గెలిచే అవకాశం ఉన్నది తప్ప కాంగ్రెస్ నుండి ఒకవేళ బైపోల్ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేస్తే గెలవరు. ఎందుకంటే వీళ్ళు ఇస్తారన్నటువంటి హామీలు 6 గ్యారంటీలు, కళ్యాణ లక్ష్మి లాంటివి, ఇవన్నీ కేసీఆర్ తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు. సో మేము దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అన్ని పెట్టినారు. ఎస్, మేము కూడా అనుకున్నాం మరి ఏదో స్ట్రాటజీ ఉంటుంది కదా, వీళ్ళందరూ 6 గ్యారంటీలు పెట్టినంటే ఉచిత పథకాలు వర్కౌట్ అవ్వవు, మరి ఏ రకంగా ముందరికి వెళ్తుంది అని అనుకుంటే 100 రోజుల పాలన చేసి చూపిస్తామన్నారు. అంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. గుండెల మీద చేసుకొని చెప్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అసలు ఎక్కడ కూడా కాలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. సో సుమారు 70 నుండి 80% మంది కూడా ఇదే ఫీలింగ్లో ఉన్నారు. సో సంక్షేమ పథకాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఉద్యమకారులకు ల్యాండ్స్ గురించి కానీ, లేకపోతే మిగిలిన అంశాలు కానీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ల దగ్గర నుంచి, ఎలక్ట్రిక్ బైక్స్ దగ్గర నుంచి, యూత్ డిక్లరేషన్ సభలో
మరి 10th చదివినోడికి 25,000 అన్నారు, 10,000 అన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25,000 అన్నారు, డిగ్రీ చేసేటోళ్ళకి లేకపోతే బీటెక్ చేసేటోళ్ళకి ఒక 50,000 అన్నారు, ఈ పీజీ కంప్లీట్ అయితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అసలు ఎక్కడ కూడా మరి ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. పైగా మాకు వచ్చే కంప్లైంట్స్ అంటే కాల్స్ ద్వారా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే అంటే సగం ఇంటెలిజెన్స్ మా దగ్గరే ఉంది. అంటే నేను ఏమంటున్నా, ఇంటెలిజెన్స్ అంటే ఏంది, ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, వీడియోలు పెడుతున్నారు, ఏమంటారంటే మనకి టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు మాకు క్లియర్గా అర్థమవుతుంది, గ్రౌండ్లో కూడా తిరుగుతూ ఉన్నాము ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. సో వీటి వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ఎఫెక్ట్ అవుతుంది. రేపటి రోజున ఇదంతా కూడా రేవంత్ రెడ్డికే డేంజర్. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా డేంజరు. ఏవి కూడా 6 గ్యారంటీలో ఒక్కటంటే ఒక గ్యారంటీ ఏది బాగా నడుస్తుందిరా నాయన అంటే ఉచిత బస్సు. మహిళలకి ఉచిత బస్సు తప్ప మిగతావన్నీ తుస్సైనాయి. ఇంకా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అంటున్నారు. ఒక పక్క విద్యార్థులు స్కూళ్ళకి బాత్రూమ్లకి పైకప్పులు లేవు, ఒకటే బాత్రూమ్ ఉంటుంది, ఒకటే బాత్రూంలో ఇంతమంది పోవాలి. సరే 40 హామీలు ఏవైతే ఉన్నాయో 44గో సమ్ ఉన్నాయి 6 గ్యారంటీలు కలుపుకొని. ముఖ్యంగా ఈ ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే అక్కడ కేసీఆర్ లక్షిస్తా అంటే ఇంకెక్కువ తులం బంగారం కూడా ఇస్తామన్నారు. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్లో లేకపోవడం. ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకపోవడం. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా, లేదా వీళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళు మాట్లాడుకొని ఎట్లా ఎలక్షన్ కాకుండా చూడాలి, ఈ 4 ఏళ్ళు ఎట్లనో అట్లా సైలెంట్గా పరిపాలించుకోవాలని చెప్పి ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుకోవడం. ఎందుకంటే వాళ్ళ కూడా బిజినెస్లే కదా. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి సగం బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ బీఆర్ఎస్కి సపోర్టివే. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు మై హోమ్లో కేటీఆర్ ఇన్వెస్ట్మెంట్స్ లేవా, మస్తు ఉన్నాయి. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కవితకు లేవా, మస్తు ఉన్నాయి. ఆ విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇన్ని రకాలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఏమైనా పగ తీర్చుకుందాం అనుకున్నా ఆడ హైకమాండ్ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇట్లా రకరకాల సమస్యలు, ముందు గుయ్యి వెనకాల నొయ్యిలాగా ఉంది రేవంత్ అన్న పరిస్థితి. సో ఈ రకరకాల సమస్యలు చాలా ఉన్నాయి. దాంట్లో ఈ హైడ్రా ఎట్లా ఉందంటే పులి మీద స్వారీ చేసినట్టే ఉంది. పులి మీద స్వారీ చేసినట్టే ఉంది. పొరపాటున కూడా కింద పడితే ఆ పులి నమిలి మింగేస్తుంది. కానీ ఎప్పటికో అప్పుడు ఆ స్వారీ చేయడం దిగడం తప్పదు.